హోంగార్డ్, అది కూడా ఏసీబీ హోంగార్డ్. ఏం చేసినా మహా అయితే లక్షల్లో ఆస్తులుంటాయి కావచ్చు. కానీ మీరు చూస్తున్న ఈయనకు కోట్లల్లో ఆస్తులున్నాయి. అదెలా అంటారా? ఏసీబీ అధికారులు తనిఖీలకెళ్తుంటే ఆ సమాచారాన్ని సదరు అవినీతి సార్లకు చేరవేసి లక్షల్లో డబ్బును వారి నుంచి సాయంగా అందుకునేవాడు. ఇలా చాలా మంది అక్రమార్కులను సదరు హోంగార్డు కాపాడారంట. చివరికి అదే ఏసీబీకి డౌట్ రావడంతో ఇతడి అక్రమ సంపాదన బాగోతం వెలుగులోకొచ్చింది. విజయనగరం జిల్లా గుర్ల మండలం నడిపూరు గ్రామానికి చెందిన నెట్టి శ్రీనివాసరావు 2010లో జిల్లాలోని పోలీస్ శాఖలో హోంగార్డుగా చేరి కొన్నేళ్లు ఏసీబీ విభాగంలో పనిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించేవారు. సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులపై ఏసీబీ అధికారుల దాడులు, సోదాల సమాచారం ముందుగానే వారికి లీక్ చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో నగదందుకునేవారు. గత ఏడాది నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీల సమయంలో ఏసీబీ అధికారుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అవినీతి అధికారులకు ఈయన చేరవేసినట్లు ఏసీబీకి తెలిసింది. ఏళ్ల నుంచి ఏసీబీలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుపై పలు ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఇటీవల ఆయన్ను తన సొంత విభాగానికి పంపించారు. అయినా ఏసీబీలో పనిచేస్తున్నానని చెప్పుకుంటూ అక్రమార్జనకు పాల్పడ్డారు. ఆయన కూడబెట్టిన ఆస్తులపై అధికారులకు సమాచారం అందడంతో విజయనగరం ఏసీబీ డీఎస్పీ రమ్య, సిఐ మహేష్ పర్యవేక్షణలో 5 టీంలు గురువారం ఆకస్మికంగా విజయనగరం, నడిపూరు, విశాఖ నగర పరిధిలోని పెందుర్తి, గోపాలపట్నం, ఆదర్శనగర్లో శ్రీనివాసరావు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలోనే సోదాలు నిర్వహించాయి. ఈ సోదాల్లో విలువైన 2 ప్లాట్లు, ఒక ఆర్సీసీ భవనం, 4 ఇళ్ల స్థలాలు, 23 సెంట్ల వ్యవసాయ భూమితో పాటు 166 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలు, 60,000 నగదు, 7,07,000 రూపాయల బ్యాంకు బ్యాలెన్సు, ఒక హుండాయ్ i10 కారు, ద్విచక్ర వాహనం కలిగి ఉన్నట్టు తేలింది. వీటి విలువ సుమారు 10 కోట్లు ఉంటాయని అంచనా. నిందితుడిపై కేసు నమోదు చేసి విశాఖలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కానీ ఒక హోంగార్డ్ ఈ రేంజ్లో సంపాదించడం ఏమిటని అంత నివ్వరపోతున్నారు. ఇంకా ఇలాంటి వారు ఎంతమంది పోలీస్ శాఖలో ఉన్నారో అన్న చర్చ మొదలైంది.